బిగ్ బాస్ చూస్తున్నానండి ఈ ఏంటి సీజన్ నుంచి నామినేషన్స్ ఎలా? నార్మల్గానే నామినేషన్ ఎప్పట్లానే ఉంది. పెద్ద ఏం కాదు. కాకపోతే నేను నామినేషన్లో షాకింగ్ ఎక్కడంటే భరణి గారు దివ్య నామినేట్ చేశారు కదా, అదొకటి కొద్దిగా షాకింగ్ ఉంది. సంజన నామినేషన్ యాజ్ యూజువల్ నార్మల్ గా అనిపించింది, కానీ గౌరవ్ తన లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అవ్వచ్చు మరి ఏంటో తెలియదు, కానీ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్ గా. సంజన ఒక పాయింట్ మెన్షన్ చేసింది, గౌరవ్ లాంగ్వేజ్ రాదు అని బాగా తప్పించుకుంటున్నాడని. అది మాత్రం పర్ఫెక్ట్ పక్క మంచి పాయింట్ చెప్పింది సంజన. తనకు అన్ని అర్థం అవుతున్నాయి, ఏం అర్థం కావాలంటే యాక్ట్ చేస్తున్నాడు అని. స్పెషల్ మూమెంట్ ఏమైనా ఉందంటే దివ్య గారిది, ఐ మీన్ భరణి గారిది, దివ్య గారిది, అది ఒక్కటి తప్పితే మిగతా ఏం స్పెషల్ లేదు నామినేషన్. యాక్చువల్ గా మాట విషయానికి వస్తే రీతు అండ్ దివ్య కొద్దిగా బాగా మాట్లాడతారు అనేసి నా ఒపీనియన్ బిగ్ బాస్ హౌస్ లో. మిగతా వాళ్ళందరూ ఏదో నామకే వాసే మాట్లాడతారు తప్పితే దివ్య అండ్ రీతు కొద్దిగా బాగా మాట్లాడతారు అనేసి నా ఒపీనియన్. ఇమ్మానియల్ అందరూ ఎట్లా లోపల ఓటింగ్ బయట ఓటింగ్ కంపేర్ చేస్తే ఇమ్మానియల్ ఆటోమేటిక్ ఉంటాడన్న. నా విషయానికి వస్తే డెమోన్ నాకు బాగా ఇష్టం జనరల్ గా, అందుకని డెమోన్ ఉండొచ్చు. అండ్ బయట కొద్దిగా అందమైన టాపిక్ నడుస్తుంది కాబట్టి తనుజ మేబీ. తనుజ గేమ్ కోసం ఏం చెప్తానంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్న. అలాగే నెత్తి మీద కొండలెట్టు బతుకుద్ది, కొండకి ఎప్పుడు కలుతాడు బొక్కడేసి ఏడ్చేద్దాం. సీరియల్ యాక్టింగ్ కాదు, నార్మల్ గా యాక్టింగ్ అని చెప్పను, కానీ నేను చెప్తున్న పదే పక్కా పాయింట్, నెత్తి మీద కొండెట్టుకుని ఎప్పుడు తిరుగుతుంటది, ఎవడ బొక్కడితే ఎప్పుడు ఏడ్చేద్దాం. సింపతి ఓట్స్ అన్న, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. టాప్ 5 దాకా ఉంటాడు కానీ టాప్ 3 నాకు తెలియదు, ఎందుకంటే పిఆర్ మంచిది సుమన్ శెట్టికి, అందుకని ఇంత క్రేజ్ వస్తుంది తప్పితే సుమన్ శెట్టి ఏముంది జనరల్ గా నామినేషన్ వస్తే మాట్లాడుతున్నాడో లేదా సంచాలకులు అరుస్తున్నాడు తప్పితే మిగతాదంతా సింపతి. అందుకని టాప్ 5 ఉండొచ్చు కానీ టాప్ 3 అసలు ఇంపాసిబుల్. జనాల్లో మామూలు ఎలా ఫిక్స్ అయ్యారంటే ఎమ్మెల్యేలకు ఆటోమేటిక్ గా ఫాలోయింగ్ ఉంది కాబట్టి బయటికి రాడు, ఓట్లు వేయక్కర్లేదు అని ఫిక్స్ అయిపోయారు. ఒకసారి నామినేషన్ లోకి వచ్చాడంటే అందరూ అదే మైండ్ సెట్ తో ఉంటారు. ఎందుకు, మనం ఓట్ అయిపోయినా ఎలాగ సేవ్ అయిపోతాడో, టాప్ లోనే ఉన్నాడు కదా అనేసి. ఓట్ అయిపోతే ఏమైతే బయటకు వచ్చేస్తాడు. ఎమ్మానియల్ ఉండొచ్చు, తనూజ టాప్ 2 అనేది అసలు ఫేక్ ఎలిగెన్స్. టాస్కుల్లో కానీ లాస్ట్ టైం బర్నీని అండ్ ఇమానియల్ ని ఇద్దరిని కలిపి హోల్డ్ చేశాడు కదా, ఆ విషయంలో మాత్రం చాలా బాగా నచ్చాడు. గేమ్ పరంగా డెమోన్ తర్వాత ఎవరే గేమ్ పరంగా హౌస్ లో కన్నింగ్ ఆడుతున్నారు అంటే, కన్నింగ్ అని చెప్పను కానీ బర్నీ గారు ఎందుకు ఆడుతున్నారో తెలియదండి. అంత పెద్ద బాడీ వేసుకుని ఆ రేంజ్ కట్అవుట్కి ఎలా ఆడాలంటే మన ఊహకు అందకూడదు, అలా ఆడాలి. కానీ తీరా చూస్తే పీచిమెట అమ్ముకునేవాడు ఇంకా బాగా ఆడతాడు అనిపిస్తుంది నాకైతే. బయటికి వెళ్ళి వచ్చి ఎందుకు మారలేదంటే అండి, ఇప్పుడు కుక్కతోక ఎంత ఒక్కరగా స్ట్రైట్ చేసిన ఇస్త్రీ పెట్టి తోమేసినా స్ట్రైట్ అయితే స్ట్రైట్ చేసినా వంకరగానే ఉంటుంది. ఆట ఆడడం చేతకన్నాడు, బయటికి వెళ్ళి వచ్చిన ఒకటే, రోజు బయటికి వెళ్ళి తిరిగినా ఒకటే. బాండింగ్ లేదంతా బొక్క, మనం మాట్లాడుకుని బొక్క తప్పితే ఏం కాదు. ఆట ఆడేవాడు ఎలాగన్నాడు. డెమోన్, తనూజ, అదృష్టం అంటే కళ్యాణ్, సుమన్. జనరల్ గా మనకేం కావాలండి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, రెండు ఆట బాగా ఆడాలి. తనలో రెండు లేవు. గొడవ అయితే వెళ్ళేలా చూస్తాడు చెప్తే గొడవ పెట్టుకోడు ఎవరితో ముందుకెళ్ళి, ఏదైనా ఇలా తల ఊపి కాంప్రమైజ్ అయిపోతాడు. ఇంకా అలాంటి ఉండి బొక్క కదా. డాన్స్ సింగింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకండి, డీజోడీలో డీలు ఉన్నాయి కదా, డీలు సింగింగ్ ఐకాన్లు ఉన్నాయి కదా, ఇంక బిగ్ బాస్ ఎందుకు డాన్సులకి. గౌరవ్